హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 22 మార్చ్ 2024 శుక్రవారం రోజు పంచాంగం గురించి అయితే తెలుసుకుందామండి. దానికన్నా ముందు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మంచి మాటతో వీడియోని ప్రారంభిద్దాము. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గుణ మాసం శుక్లపక్షం 22 మార్చ్ 2024 శుక్రవారం. ఈరోజు తిథి త్రయోదశి, శనివారం రోజు ఉదయం 7:20 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం ముఖ, తెల్లవారుజామున 4:24 వరకు, తదుపరి పుబ్బ. ఈరోజు యోగం ధృతి, సాయంత్రం 6:42 వరకు, తదుపరి శూలము. ఈరోజు కరణం కౌలవ, సాయంత్రం 6 గంటల వరకు, తదుపరి తైతుల 7:20 వరకు, తదుపరి గరిజ. ఈరోజు సూర్యోదయం 6:22, సూర్యాస్తమయం 6:24, చంద్రోదయం 4:15, చంద్రాస్తమయం 5:10. అశుభ సమయాలు ఈరోజు వర్జం మధ్యాహ్నం 1:31 నుండి 3:18 వరకు, రాహుకాలం ఉదయం 10:52 నుండి 12:56 వరకు, యమగండం మధ్యాహ్నం 3:23 నుండి 4:53 వరకు, గుళిక కాలం ఉదయం 7:52 నుండి 9:21 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:48 నుండి 9:39 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:46 నుండి 1:37 వరకు. ఈరోజు శుభ సమయాలు వచ్చేసి బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:48 నుండి 5:34 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి 12:50 వరకు, అమృతకాలం రాత్రి 1:50 నుండి 3:38 వరకు. ఈరోజు తారాబలం చంద్రబలం విషయానికి వస్తే, చంద్రుడు సింహరాశిలో ఉంటాడు, సూర్యుడు మీనరాశిలో ఉంటాడు. ఈరోజు చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ, మీనరాశులు. ఈరోజు మంచి రోజేనా అంటే, ఈరోజు తిథి మనకు త్రయోదశి, శనివారం ఉదయం వరకు ఉంటుంది. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలమైనటువంటి రోజైతే కాదు. మీరు ఏవైనా శుభకార్యాలు చేయాలి అనుకుంటే మీ పంతులు గారిని సంప్రదించి మీ పేరు బలం, నక్షత్ర బలాన్ని చూసుకొని చేసుకోవచ్చు. ఇక సాధారణమైన పనులు, రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చండి. ఇక రామాయణంలో ప్రశ్న జవాబు విషయానికి వస్తే, వాలి ఎవరి అంశతో జన్మించను? దీనికి జవాబు దేవేంద్రుడు. అలాగే ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలని ఒక్క మాటలో తెలుసుకుందామండి. మేషరాశి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి కొత్త వ్యక్తులతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు, జాగ్రత్తగా ఉండండి. మిథున రాశి వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి కాంట్రాక్టర్లకు ఈరోజు నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. సింహరాశి ఇల్లు వాహనాలను కొనుగోలు చేస్తారు. కన్యా రాశి దంపతుల మధ్య తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది, జాగ్రత్తగా మసులుకోండి. తులారాశి అవకాశాలు మెండుగా వస్తాయి, వాటిలో సరైన అవకాశాన్ని ఎంచుకోండి. వృశ్చిక రాశి దేవాలయాలను సందర్శిస్తారు. ధనస్సు రాశి పనులలో వేగవంతం పెరుగుతుంది. మకర రాశి విద్యార్థులకు ప్రోత్సాహకరం అందుతుంది. కుంభరాశి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడుపుతారు.
మీనరాశి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.